ప్రణశ్పి సతీయాస్య మనసో న ప్రణశ్యతి. ఇవన్నీ గుర్తొచ్చిన తర్వాత ఆంజనేయ స్వామికి అనిపించింది మనసులో, ఇదంతా స్వామి స్వగతం, తనలో తాను ఇవన్నీ తర్కించుకుంటూ ఉన్నారు. ఈ తల్లి సీతాదేవి రామస్య మహిషి ప్రియ, రాముడికి చాలా ప్రియమైనటువంటి పత్ని. రామ మహిషి అంటే పట్టమహిషి కదా అది. అయితే ప్రణష్టాపి, ప్రస్తుతము కనిపించకుండా పోయింది, ఆయనకు దూరం అయిపోయింది. కానీ మనసోన ప్రణశ్యతి, ఆయన మనసులో మాత్రం స్థిరంగానే ఉందట. దూరం అయింది ఎవరు? శరీరం ఎత్తుకెళ్ళాడు, వాడు మనసును ఎత్తుకెళ్ళాడుగా. మనసు ఎక్కడుందట? శ్రీరాముడిలో స్థిరముగా ఉన్నదట ఆవిడ. ఆయన మనస్సులో సీతాదేవి స్థిరముగా ఉన్నది ఇన్ని రోజులైనా. ఇక ఇంతకుముందు రాముడు సీతా వియోగంలో చాలా దుఃఖించాడు. ఎంత దుఃఖించాడంటే పిచ్చివాడైపోయి అంత దుఃఖించాడు. సుగ్రీవుడు ఓదారుస్తాడు, లక్ష్మణస్వామి ఓదారుస్తాడు, ఎన్నిసార్లు అంత దుఃఖం వచ్చేసింది. అప్పుడు బహుశా ఆంజనేయ స్వామి కూడా అనుకోని ఉంటాడు, ఇంత మహావీరుడు ధీరుడేమిటి ఇంత దుఃఖిస్తున్నాడేమిటి? అందరూ ధీరుడు, వీరుడు, పురుషుడు, మహాపురుషుడు అంత దుఃఖిస్తుంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, అయ్యంటే ఆడవాళ్ళలాగా అంతా ఏడుస్తున్నారు. ఏడవటం ఆడవాళ్ళ హక్క. ఆడవాళ్ళు ఏడిస్తే ఏమనుకోరు, మగవాళ్ళు ఏడిస్తే మాత్రం అనుకుంటారు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా స్పష్టంగా చెప్తున్నారు కారణాలు. రాముడు ఎందుకు అంత దుఃఖించాడు చాలా బాగుంటుంది. 4 కారణాలు చెప్తాడు ఆయన. ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేన నృశంస్యేన శోకేన మదనేన చ స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యతః పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. సరే, ఎవరి కోసమైతే శ్రీరాముడు ఈయన నాలుగు మనసులో ఆయన 4 రకాలైన భావాలు మెదులుతూ ఉన్నాయట, అందుకని రాముడు బాధపడుతూ ఉన్నట్ట. ఎవరి కోసం రాముడు బాధపడ్డాడో అప్పుడు చూశారు కదా వాళ్ళు, ఈమె కోసమే కదా అని అనుకుంటున్నాడు. ఎందుకట? ఆయనకి 4 భావాలు మనసులో మెదిలాయి. ఒకటి జాలి, కారుణ్యం. రెండోది ఆనృశంస్యత్వం, అంటే ఏమిటంటే దయ. మూడవది శోకం. నాలుగవది ఇష్టం వల్ల. అంటే నిజానికి రాముడు సీతను కోరుకోలేదు, ఆయన తన శక్తి చేత ఆమెని పొందాడు, వరించలేదు ఇందులో, అవునా కదా? ఏమిటది? స్వయంవరంలో పొందాడు ఆమెని. కానీ స్వయంవరం అయిపోయింది, వివాహం అయిన తర్వాత ఆవిడంటే చాలా ప్రేమ ద్విగుణీకృతం అయింది. ఇది రైట్ మేనేజ్మెంట్ ఉంది. సరే, అంటే పెళ్ళి అయిన తర్వాత ప్రేమించుకోవాలి, కానీ పెళ్ళి కాకముందే అయితే అది ఫెయిలో పాసో ఏంటో తెలుస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, దేవదాస్ అయిపోవాల్సిందే. ఎందుకు వచ్చిన గొడవ అదే తర్వాత చేస్తే బాగుంటుంది కదా, గ్యారంటీ ఇదైతే. అది ధర్మం అంటే ఓ ధర్మం అనేది ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రేమ ఏమీ తగ్గలేదు. ఎన్ని సంవత్సరాలైంది? వనవాసం 13 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందు అయోధ్యలో 12 ఏళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళు అయిపోయింది. కానీ మనసులో ప్రేమ మాత్రం తగ్గలేదండి. అది గుర్తుపెట్టుకోవాలి సీతారాములు అంటే. సరే, ఎందుకు శ్రీరాముడు ఇదిగా? ఒకటి కారుణ్యం అంటే తెలుసు కదా. ఎందుకు జాలి? స్త్రీ ప్రణష్టేతి, అపహరించబడినది, దూరమైంది. ఎవరు అపహరించబడింది? స్త్రీ కదా. అదే ఒక మగవాడిని ఎవరిని ఎత్తుకుపోయారు అనుకుంటే ఎవరు అనుకోరు, పట్టించుకోరు, అవునా కాదా? స్త్రీ కనుక ఎవరి చేతన అపహరించబడితే ఆమెకి ఏమవుతుందో ఏమో, తను తాను రక్షించుకోలేరు కదా వాళ్ళు. అందులో రక్షించవలసిన బాధ్యత తనకు తర్వాత వస్తుంది. కాబట్టి తనను నమ్మి వచ్చింది ఆవిడ, వెళ్ళిపోయింది స్త్రీ, అపహరించబడిన స్త్రీ. కాబట్టి ఏ పురుషుడైనా సరే బాధపడాలి, జాలి కలగాలి. అయ్యో ఆడ కదా, ఎక్కడుందో ఏమో, ఎట్లా ఉందో, ఎవరైనా సరే రక్షిస్తున్నారో లేదో కదా, ఈ భావన మనిషిలో ఉండాలి. బాధపడతాడు, అందుకని జాలి, అయ్యో పాపం అని. రెండవది స్త్రీలు అంటే బోళ్ళ మంది స్త్రీలు ఉంటారు, కానీ ఈవిడ ఆశ్రిత. ఇది
తనను నమ్మి తనను ఆశ్రయించుకొని వచ్చింది సీతాదేవి, అవునా? పైగా అడవులకు కోరి కోరి వచ్చింది, వద్దు సీత అంటే మరీ వచ్చింది ఆవిడ. అరణ్యానికి రాముడు రమ్మన్నాడా? దశరథుడు పొమ్మన్నాడా? కైకేయి కోరిందా? లేదు. కైకేయి వరాల్లో లేదు. తనంతట తాను కోరుకొని వచ్చింది. ఎందుకు? మీరు లేకపోతే అయోధ్యలో నేనేం చేస్తాను కదా, మీరు ఎక్కడుంటే అక్కడే నాకు స్వర్గం ఉంటుంది అని పెద్ద ఇద్దరికి సంవాదం జరిగింది అయోధ్యాకాండలో, సీతారాముల సంవాదం. ఆ సంవాదంలో రాముడు ఎన్ని విషయాలు చెప్తాడు, వద్దు 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 అని, అన్ని కొట్టిపారేసింది. నేను రావాల్సిందే. ఎందుకు? మొండివాదన కాదు, ఇది నా ధర్మం, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు, నేను పాతివర్తి ధర్మం నేను మరి నిర్వర్తించాలి కదా, కాబట్టి నేను వస్తాను. ఇక్కడ ఉండటం కంటే మీ దగ్గర ఉంటేనే నాకు బెటర్, ఈ సుఖాలు నాకు అవసరం లేదు. మీరు అడవుల్లో కష్టపడుతుంటే నేను సుఖపడేదా ఇక్కడ? కాబట్టి కష్ట సుఖాలు రెండింటినీ పాలు పంచుకోవడమే జీవితం, అవునా కాదా? మీ కష్టాలు మాత్రం నాకొద్దు, మీ సుఖాలు నాకు కావాలంటే అది ఎక్కడ ధర్మం, అవునా కాదా? కాబట్టి రెండింటినీ పంచుకోవాల్సిందే, కష్టమైన సుఖమైన. ఇది పాతివ్రత్య ధర్మం. అందుకని పైగా రాముడు అంటాడు అక్కడ, చాలా బాగుంటుంది ఆ సంవాదం. సీత, నీవు చాలా కుమారురాలు, అంతఃపురంలో పెరిగావు, కాలు ఎప్పుడు బయట పెట్టలేదు, సూర్యుడిని సాసూర్యం పశ్చలు అంటారు కదా, అడవి చాలా కష్టం, అరణ్యవాసము ఎంతో కష్టాలు ఉంటాయి, నువ్వు భరించలేవు అని అంటే సీత ఒక్కొక్క పాయింట్కి సమాధానం చెప్తావు. ఒక లాయర్ లాగా మాట్లాడుతుంది అక్కడ. అడవులో ముళ్ళుంటాయి, ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి, నీ పాదాలకి అందిపోతాయి, అది ఇది అంటే సీతమ్మ ఏమంటుంది తెలుసా? నేను మీ ముందు వెళ్ళి, మీ ముందు నడుచుకుంటూ వెళ్ళి ఆ ముళ్ళు గిళ్ళు తీసేసి మీకు దారి నేను క్లియర్ చేస్తానంటు. మీ వెనక వస్తానులే, లేడీస్ ఫస్ట్. లేడీస్ ఫస్ట్ అంటే బస్సులో ముందు సీట్లు కాదు, ఇప్పుడు రిజర్వేషన్లో ముందని కోరుకుంటున్నారు, అది బలహీనత. రిజర్వేషన్ కోరుకోవడం బలహీనత, కోరుకోకూడదు, అవునా కాదా? కాబట్టి నిజమైన ధీరురాలు సీతాదేవి, ఒక నారీ శిరోమణి అని చెప్పుకోవచ్చు. మహిళ 2 పేర్లు ఉన్నాయి, అబల అంటారు స్త్రీని, మహిళ అంటారు కూడా. అబల అంటే బలం లేనిది, అశక్తురాలు. కానీ సీతాదేవి అబల కాదు, ఎవరావిడ? మహిళా శిరోమణి కదా. కాబట్టి కష్టాలకి ధైర్యంగా ఓర్చుకోవడానికి ముందుకు వచ్చింది ఆవిడ, అందుకని మహిళ, అవునా కాదా? నెత్తి మీద కొండ పెట్టుకోవడం కాదు. కాబట్టి ఆవిడ ఏమంది? దయ, నన్ను నమ్ముకొని వచ్చింది. పైగా అడవుల్లో రాముడు బెదిరిస్తాడు, క్రూర మృగాలు ఉంటాయి, అవి ఉంటాయి, రాక్షసులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారంటే, క్రూర మృగాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ నన్నేం చేస్తారు, మీరు పక్కన ఉన్నారుగా, ఇంత అత్త పొడుగు కోదండాన్ని పట్టుకొని ఉన్నారు కదా వీరుడుగా, కాబట్టి మీరు ఆ ధనుర్ధారియే నా వెంట ఉంటే నేనెందుకు భయపడాలి అంటే ఏమిటి? నన్ను నమ్మే కదా వచ్చింది, నన్ను ఆశ్రయించుకొని వచ్చినప్పుడు మరి నేను ఇలా కోల్పోయాను కదా, ఆమెను రక్షించలేకపోయాను కదా, ఒక బాధ అన్నమాట, అంతే కదా మరి. కాబట్టి దయగలిగి, అయ్యో నన్ను ఆశ్రయించుకొని వచ్చింది, పాతివ్రత్య ధర్మాన్ని పట్టుకొని వచ్చింది, నేను ఇలా రక్షించలేకపోయాను అని ఒక దయ కలిగింది, ఆనృశంస్యత్వం. 3వది శోకం. పత్ని నష్టేతి శోకేన. ఒక పురుషుణ్ణి ఆశ్రయించుకున్న స్త్రీలు ఉంటారు, ఎందుకంటే ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు అన్నలు ఎవరు రకరకాలుగా ఒక పురుషుణ్ణి ఆశ్రయించుకుంటారు. కానీ ఈవిడెవరు? ధర్మపత్ని, అంతే కదా. రాముడికి ఏకపత్ని వ్రతం ఉంది కాబట్టి ఒకటే ఒక పత్ని, ధర్మపత్ని. ధర్మపత్ని అంటే ఏమిటి అర్థం? పురుషుడు చేసేటువంటి ధర్మకార్యములలో తోడు నీడగా ఉండి సహాయ సహకారములు అందిస్తే అప్పుడు ధర్మపత్ని అంటారు ధర్మకార్యాలలో. అందుకే వివాహ వ్యవస్థ అంటూ ఏర్పడింది. అసలు వివాహం అంటే ఎందుకు ఏర్పడిందంటే కేవలము అర్ధకామాలు పంచుకోవటమే కాదు. అందుకే వివాహ సంకల్పం ఎప్పుడైనా విన్నారా? సీతారామ కళ్యాణం సంకల్పాలు వినండి. దాంట్లో సంకల్పం చెప్పేటప్పుడు మామూలుగా పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా చూడండి, పురోహితులు ధర్మపత్ని సమేతస్య సో అండ్ సో అని పేరు చెప్తారు, అవునా? అంటే ఎవరు? భార్య ఎవరు ఇప్పుడు? ధర్మపత్ని. అంటే ధర్మాన్ని ఆచరించడానికి ఆవిడ సహకారిణిగా ఉండాలి.
ఆవిడ ధర్మచారిణి అవ్వాలి, కేవలం కామచారిణి అయిపోతే రాక్షసి అయిపోతుంది. ఆవిడ ధర్మచారిణి అయి ఉండాలి. అందుకు మరి ఆ ధర్మాన్ని సీత 100% ఆవిడకి తెలుసు. రాముడు ఎంత ధర్మాత్ముడో సీతాదేవి అంతే, అంతకంటే ఎక్కువే నన్ను అడిగితే. అందుకని పత్ని, ధర్మపత్ని, ధర్మాన్ని మరి ముందు పెట్టుకొని రాముడు అదేంటి సత్యవ్రతుడైతే సీతమ్మ మరి ధర్మపత్నిగా వచ్చింది. కాబట్టి నష్టేతి, అయ్యో నా ధర్మపత్ని నష్టమైపోయింది కదా అని శోకం, బాధ, విపరీతమైన బాధ కలిగింది. అందుకే ఏ పుణ్యకార్యం పురుషుడు ఒంటరిగా చేస్తే ఫలితం రాదంటాడు. ఎంత గొప్పవాడైనా పక్కన ఎవరు ఉండాలి? ధర్మపత్ని ఉంటేనే ఆ ఫలితం వస్తుందంట. ఒకవేళ అబ్సెంట్ అయితే రాముడు కూడా ఏం చేశాడు గుర్తుంది మీకు? చివర్లో అశ్వమేధ యాగం చేసేటప్పుడు అశ్వమేధ బంగారు సీతమ్మను పెట్టుకున్నారు, విగ్రహాన్ని చేసేను పెట్టుకున్నాడు. అందుకు ఆమె సమానమైనటువంటి ఒక స్థానం ఉంది ఇద్దరికీ కూడా దాంపత్యంలో, లేకపోలేదు. అయితే ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే మర్యాద అది. పత్ని నష్టేది శోకేన, అందుకని శోకం వచ్చింది. ఎందుకంటే ధర్మకార్యాలకి ఆవిడే మూలం కదా. ప్రియేతి మదనేన చ, ఈ మూడు ఒకటి. ఇక తన మనస్సుని గ్రహించినటువంటిది. నిజంగా సీతారాముల గురించి బాలకాండలో వివాహం అయిన తర్వాత వారి దాంపత్యం ఎలా ఉంది అని వాల్మీకి ఎక్కువ వర్ణించడండి, అనవసర విషయాలు. 2 శ్లోకాలు చెప్పాడు ఆయన వాళ్ళ దాంపత్యాన్ని గురించి. 12 ఏళ్ళు ఉన్నారు అయోధ్యలో. అప్పుడు ఒక మాట అంటారు ఆయన, రాముడికి సీత పైన ఎందుకు ఇష్టం కలిగింది? పెళ్ళి అయిన తర్వాతేనండి, ముందు లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆమెని తన తండ్రి అయిన దశరథ మహారాజు మెచ్చుకున్నట్ట. తండ్రి చేత మెచ్చబడినటువంటి స్త్రీ, తండ్రికి ఇష్టం లేదు కాదు. ఇప్పుడు అవన్నీ లెక్కలు లేవు, నాకు ఎవరికి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టం అంతే. ఇప్పుడు ఆయన రాముడు కదా, కాబట్టి తండ్రి చేత మెచ్చబడిన స్త్రీ కాబట్టి రాముడికి కూడా సంతోషం అట సీతను చూస్తే. ఇక రెండవది ఆమె గుణగణాలు, ఆమె యొక్క సుగుణాలు. ఆ గుణాలు చూసేటప్పుడు రాముడు సుగుణవంతుడే కాబట్టి సహజంగా ఆమె సద్గుణాల వల్ల ఆయనకి సీత అంటే ఇంకా ప్రేమ అధికమైందట. మూడవది అంటే ఆవిడ రాముడు హృదయాన్ని ఎలా అపహరించిందంటే తన యొక్క సద్గుణాల చేత. మరి పెద్దలైనటువంటి దశరథ మహారాజు వారి యందు అణకువ వినయ విధేయతలు ఉండటం చేత. ఇక మూడవది ఆమె దివ్య సౌందర్యం. ఇంక పురుషుడు కదా, మరి భర్త కదా, అది కూడా చూస్తాడు. కాబట్టి మూడవది లక్ష్మీదేవి లాంటి ఒక శోభ ఆవిడలో ఉంది. లక్ష్మీ. ఈ మూడిటి వల్ల రాముడికి సీత యందు ప్రేమ ఇంకా ఇంకా వర్ధమానమై, దినదిన ప్రవర్ధమానమై ఉన్నదట, తగ్గనే లేదట. ఇంకోటి, సీత కూడా రాముడి యందు మరి సీతకి అంతకంటే ఎక్కువ డబుల్ ఉందట. మరి ఇలా ఉంటే ఎలా ఉండేది? వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకునేవారు కాదట. ఎందుకంటే ఒకళ్ళపైన ఒకళ్ళు కోపమా? అలక కాదు, కోపం కాదు. ఎందుకంటే ఒకళ్ళ హృదయాలకు ఒకళ్ళు ఉన్నారుగా. ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ హృదయంలో వీళ్ళు ఉంటారు, వీళ్ళపైన వాళ్ళకుంటే వాళ్ళ హృదయంలో వీళ్ళు ఉంటారు. 1 వే ట్రాఫిక్ అయితే ఉండదు. 1 వే ట్రాఫిక్ తెలుసు కదా, ఒక పక్కే ఉందనుకోండి, వీడే ఆలోచిస్తారు, అవతల వాళ్ళు పట్టించుకోరు. ఇది ఇలా కాదు, 2 పక్కలా ఉంది, రెసిప్రకేషన్ ఉంది. ఉన్నప్పుడు ఒక హృదయంలో ఒకళ్ళు ఉన్నప్పుడు 2 హృదయాలకి ఒక అట్యూన్మెంట్ అంటారు. అట్యూన్మెంట్ అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో పోతాయి 2. ఇది హృదయం గురించి చెప్తున్నా, మైండ్ కాదు. మైండ్ వేరు, హృదయం వేరు. అంతరాంతర లోపల ఉండే హృదయం. ఈ 2 ఒకే ఇదిలో నడుస్తున్నప్పుడు మాటలతో పని లేదట. రాముడు హృదయంలో ఏముందో సీతకు అర్థమైపోయేదట ఆయన చెప్పకుండానే, సైగలతోనే, కాళ్ళతోనే. సీత మనసులో ఏముండో రాముడికి అర్థమైపోయేదట. మాటలెందుకు? అది ఏకత్వం. ఈ ఏకత్వమే దాంపత్య ధర్మం. సో ఈ ఏకత్వం అద్వైతానికి తీసుకెళ్ళాలి చివరికి. అంతేగాని నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదులే, నా కర్మ ఇంతే అనుకుంటాను. అవునా? ఎందుకు అర్థం కాదు అంటే హృదయాలు వేరు, ఫ్రీక్వెన్సీ వేరైపోయాయి. అవునా? కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం బయట నేను చేస్తే ఇంతే,
కాబట్టి ఎప్పుడు అర్థమవుతుంది? ఎక్కడైతే నిజమైన నిష్కల్మషమైన ప్రేమ ఉందో, ఎక్కడైతే నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో అక్కడ అవగాహన ఉంటుంది. అది ముఖ్యం. అందులో కల్మషం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు కదా. అది నిజమైన అలాంటి నిష్కళంకమైన ప్రేమయే సీతారాముల యొక్క దాంపత్యం. అందుకు అంత ఆదర్శప్రాయులుగా పూజింపబడుతూ ఉన్నారు. సో అక్కడ మనకి బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు, అది ఇక్కడ ఆంజనేయ స్వామి ద్వారా వింటూ ఉన్నాం మనం. అది ఇక నిజంగా ఆంజనేయ స్వామి హృదయం ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఆయన ఉన్నది లంకలో, ఎదురుగా సీతమ్మని చూస్తున్నాడు. అంతకుముందు రాముడిని చూశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటున్నాడు ఆయన. ఆ రాముడిని ఇక్కడ తెచ్చుకున్నాడు, ఈ సీతమ్మని ఇక్కడ పెట్టుకున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? హృదయంలో చూసుకుంటున్నాడు. చూసుకుంటూ తనలో తాను పొంగిపోతున్నాడు. ఎంత ఆనందం అని చూడండి. అస్య దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసి క్షణ. అస్య దేవ్యాహ రూపం, ఈ సీతాదేవి యొక్క రూపము, చక్కదనం అంతా కూడా ఎట్లా ఉందంటే, ఆ రాముడి యొక్క రూపము, ఆ చక్కదనము, అవయవాల పొందిక ఎంత రాముడు ఎలాగున్నాడో ఆయనకు తగ్గట్టుగా ఈ సీతాదేవి ఉంది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఏమిటంటారు, ఈడు జోడు అంటారు చూడండి, అట్లా మన తెలుగు మాటలు ఇవన్నీ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు చక్కగా ఒకళ్ళకొకళ్ళు ఎంతో హాయిగా సరిపోయారు. ఏమి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనడానికి లేదు. అంత చక్కని రూపము, సౌందర్యము ఇద్దరు కూడా. ఇదొకటి. రెండవది, అస్య దేవ్యాః మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. అది అస్య దేవ్యాః మనః, ఈ దేవి యొక్క మనస్సు ఎక్కడుంది? ఆయన హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నది. ఆయన మనస్సు ఎక్కడుందట? ఈ సీతాదేవిపై ఉందట. చూసారా? అంటే వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర లేదట. ఎక్కడుంది? ఈ హృదయంలో ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ జీవించగలుగుతున్నారట. వాళ్ళ మనసు వాళ్ళల్లో ఉంటే దాని ఎఫెక్ట్ శరీరం పడిపోయి వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోయేవాళ్ళేమో. కానీ మనసు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళపైన ఒకళ్ళు ఉన్నారు. కాబట్టి ఏనాటికైనా మేము కలుసుకుంటాం అనే ఒక ఆశతో జీవిస్తున్నారట. అదే గనక మనస్సు ఇక్కడే ఉందనుకోండి, ఈ శరీరంలోనే, అక్కడ లేకుండా, అప్పుడేమయ్యేది? శరీరం వదిలిపెట్టేవాళ్ళు ఆ బాధ తట్టుకోలేక. కాబట్టి ఆశతో జీవిస్తున్నారు. వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర లేదు, అక్కడ ఉంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది రామాయణంలో మనకి. ఇంకా ఆంజనేయ స్వామి కనిపిస్తుంది. నిజంగా రాముడు ఎవరూ చెయ్యలేనటువంటి ఒక పని చేస్తున్నాడు. ఏమిటంటే తన శరీరంలో ప్రాణాలు నిలబెట్టుకుంటున్నాడు. ఆయన కష్టపడి నిలబెట్టుకుంటున్నాడు రాముడు. ఎందుకని? దుష్కరం కృతవాన్ రామః హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం నశోకేనావసీదతి. ఇంకొకళ్ళైతే ఇలాంటి బంగారం లాంటి ధర్మపత్ని దూరం అయిపోతే ఏడ్చి వాళ్ళు మానసికంగా దుర్బలురై చచ్చిపోతారు. రాముడు కాబట్టి ఈమె విరహంలో జీవించగలుగుతున్నాడు. ఇంకోళ్ళైతే జీవించలేరట. అంత విలువైనటువంటి ఒక నారీ శిరోమణి సీతాదేవి. ఇంత రత్నాన్ని ఎవడైనా పోగొట్టుకుంటే దుఃఖించడా? కానీ రాముడు మాత్రము శోకించినా సరే తన మనస్సుని గట్టి చేసుకొని ప్రాణాలను నిలబెట్టుకుంటున్నట్ట. ఎవరు చేయలేరట ఆ పని, ఆంజనేయ స్వామి అంటున్నాడు. సరే, తర్వాత ఇలా అనుకుని వెంటనే ఒకసారిగా మనసా జగామ మనసా రామ ప్రశంసచతం ప్రభుం, రాముడిని ప్రశంసించాట ఇక్కడ చెట్టు పైన కూర్చుని. తర్వాత జగామ మనసా రామం, వెంటనే ఏమయ్యాట? ఆయన మనసు ఒక్కసారి రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందట. ఉన్నది లంకలో, మనసు ఎక్కడ పోయింది? రాముడి దగ్గరికి పోయింది. అలా ఈ వాక్యం రామాయణంలో చాలా చోట్ల కనిపిస్తుంది. జగామ మనసా రామం, ఎన్నిసార్లు అంటారో వాల్మీకి. అంటే ఆంజనేయ స్వామి ఎక్కడున్నా ఆయన మనసు ఎటుపోతుంది? మాటికి రాముడి దగ్గరికే పోతుంది. కాబట్టి ఇక్కడ సీతమ్మని, అక్కడ రాముడిని చూశాడు. నిజంగా రాముడు ఎంత కష్టమైన పని చేస్తున్నాడు అనుకున్నట్ట. అయిపోయింది. ఇద్దరిని ఒకసారి చూశాడు, పొంగిపోయాడు. ఇంతలో అయ్యో ఇక్కడ సీతమ్మ ఒంటరిగా ఉంది కదా,
అని సీతమ్మని చూసేటప్పటికి చాలా దుఃఖం వచ్చేసిందట, ఆయనకు కూడా బాధ కలిగిందట. బాధ కలిగి అంటే ఇద్దరిని కలిపి చూసుకుంటే ఆనందం వచ్చింది, ఇక్కడ ఒంటరిగా ఉన్న సీతమ్మని చూసేటప్పటికి బాధ కలిగి సముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులే క్షణః సమా సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. ఎంత తేజవంతుడైనా హృదయం ఉంటుంది కదండి ఎవరికైనా, బండరాతి గుండెలు కావు కదా, కాబట్టి హృదయం ఉంటుంది. కాబట్టి ఈ సీతను చూసేటప్పటికి ఏంటేంటో ఆలోచనలు వచ్చేసాయి ఆయనకి. ఆలోచనలతో ఆయన కన్నీళ్లు గారిపుస్తున్నట్ట ఆంజనేయుడు సీతమ్మని చూసి దుఃఖించట. అయ్యో ఈ సీత ఎంతో అక్కడ ఉండాల్సింది, ఆమెకి ఎంత దురదృష్టమో, ఇంత విపత్కరమైన పరిస్థితి, అంత రాక్షసులు, వాడొక రాక్షసుడు, ఈత ఒక్కతే ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని తలుచుకొని కన్నీళ్లు గార్చేసేట ఆయన. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః. అది మరి లక్ష్మణుడేం తక్కువవాడా, రాముడేం తక్కువవాడా చెప్పండి. ఇద్దరు విలువిద్యలో ఆరితేరిన వారు, ధీరులు, వీరులు, అతిలోక పరాక్రమ సంపన్నులు. ఆ ఇద్దరు అండగా ఉంటే, వాళ్ళిద్దరు అండ ఉంది కదా, మధ్యలోగా సీతాదేవి ఉంది, ఇద్దరి యొక్క అండలో ఉన్నప్పటికీ సీతకి దుఃఖం తప్పలేదు కదా. కాబట్టి కాలోహి దురతిక్రమః, కాలం అనేది ఎవరూ కూడా ఎదుర్కోలేరు. ఏ సమయంలో ఏది రావాలో అది వచ్చి పడుతుంది, దాన్ని అనుభవించి తీరాల్సిందే. ఈమెకే తప్పకపోతే ఇక అందరికీ తప్పుతుందా? అది అందుకని ఎవరు ఎదుర్కోలేరు. కాలోహి దురతిక్రమః అంటారు. ఇకపోతే పోనీ మరి సీతాదేవి ఎలా ఇక్కడ ప్రాణాలు ధరించి ఉన్నది అని అంటే ఆవిడకు ఒక ఆశ ఉందట, గట్టి నమ్మకం. ఎందుకంటే రాముడు కానీ లక్ష్మణుడు కానీ, లక్ష్మణుడు మంచి ధీమంతుడు, బాగా తెలివి కలవాడు. అసలు ఇంకా మాట్లాడితే మాయాలేడి, మారీచుడు వచ్చాడు కదా, మాయాలేడి రూపాన్ని ధరించి వచ్చినప్పుడు లక్ష్మణుడు వార్నింగ్ ఇస్తాడు, అక్కడ హెచ్చరిక చేస్తాడు. అన్నా ఇది మాయలేడి, అసలు ఇలాంటి మృగం ప్రపంచంలో ఉండదు, ఎక్కడైనా ఉంటుందా? బంగారు చుక్కలు, బంగారు వర్ణము, తెల్లటి చుక్కలు, ఇలాంటిది మాయే, రాక్షస మాయ అని చెప్తాడు. పైగా వీడు మారీచుడు తప్ప మరొకడు గాడని కూడా చెప్తాడు, గంట కొట్టి మారీచుడనే చెప్తాడు. అవునా? కాబట్టి ఇంత గట్టిగా ఆయన హెచ్చరిక చేశాడు, అసలు అలా గుర్తుపట్టగలిగాడు. అందుకని లక్ష్మణుడు చాలా ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటాడు ఎప్పుడు కూడా. అలాంటి లక్ష్మణుడు, రాముడు ఇద్దరు కూడా వ్యవసాయజ్ఞులు అంటే ఏంటి? ప్రయత్నము చేత ఒక పని సాధించగలిగిన వారిద్దరూ. ఆ పోయిందిలే ఎప్పుడో వస్తే వస్తుందని అనుకునేవాళ్ళు గారు. కాబట్టి సీతను అపహరించాడు ఎవడో ఒక రాక్షసుడు అని తెలిసి ఊరుకుంటారా వీళ్ళిద్దరూ? తప్పకుండా తీవ్ర ప్రయత్నం చేస్తారు అని సీతాదేవికి తెలుసు. కాబట్టి ఆవిడ ఎక్కువ ఇది కావట్లేదు, క్షోభపడట్లేదు. దుఃఖం ఉంది, వియోగ బాధ ఉన్నప్పటికీ ఎక్కువ క్షోభపడట్లేదు, ఆ నమ్మకం ఉంది ఆవిడకి. అది ఈ తర్వాత తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. ఈయనకి మనసు పొంగిపోతుంది ఆంజనేయ స్వామికి. ఇద్దరు ఎలాగున్నారు? శీల వయోవృత్తాం అభిజన లక్షణాం తుల్య అంటే సమానంగా ఉన్నారట ఇద్దరు. వియ్యానికైనా కయ్యానికైనా సమంగా ఉండాలంటారు కదా, ఆ రకంగా ఉన్నారు. తుల్యశీలం నడవడికలో, ప్రవర్తనలో, వయస్సులో, తర్వాత శీలములో, వంశంలో కూడా. వాళ్ళు పుట్టిన వంశాలు రెండు గొప్పవే. ఒకటి జనక వంశం, రెండోది ఇక్ష్వాకు వంశం. రెండు చాలా ప్రసిద్ధమైనటువంటి వంశాలు. కాబట్టి అన్నీ గొప్పవే, ఇద్దరు సమానంగా, ఎవరికి ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. కాబట్టి రాఘవోర్హతి వైదేహీం, ఈ రాముడు ఈ సీతాదేవికి తగినవాడు, ఈ సీతాదేవి రాముడికి చక్కగా తగి ఉన్నది. ఇద్దరూ కూడాను ఒకళ్ళకొకళ్ళు తగి ఉన్నారు అని అనుకుని మళ్ళీ జగామ మనసారామం అంటే మళ్ళీ ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు కనిపిస్తుందో దీంట్లో. మళ్ళీ వెళ్ళిపోయాడు ఒకసారి, రాముడి దగ్గర ఉన్నాడుగా, తిరిగాడు కదా, అందుకని. తర్వాత అప్పుడు అనుకున్నాడు, అరణ్యవాసంలో ఒక్కొక్కటి గుర్తొచ్చింది ఆయనకి. గుర్తుందా మీకు కథ? ఈ కథలో అరణ్యవాసంలో అనేక మంది రాక్షసుల్ని సంహరించాల్సి వస్తుంది రాముడు. సీతాన్వేషణ కోసం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే కబంధుడని ఓ రాక్షసుడు ఉన్నాడు, వాడిని చంపాడు. విరాధుడు
వాడైతే సీతను ఎత్తుకుపోతున్నాడు కాబట్టి వాడిని చంపేశారు. జనస్థానంలో 14,000 మంది రాక్షసులు ఉన్నారు. కరుడు, దూషణుడు, త్రిశిరసుడు వీళ్ళు ముగ్గురు నాయకత్వంలో 14,000 మంది రాక్షసులు ఉన్నారు. ఆ 14,000 మందితోనూ రాముడు ఒక్కడే యుద్ధం చేశాడు. ఎంతసేపు 1 గంటన్నరలో అందరూ చచ్చిపోయారు. ఒక గంటన్నర కాదు, ముహూర్త సమయంలోనే మొత్తం 14,000 మంది హతులయ్యారు. తర్వాత ఫలాన్ని కోరుకుంటే వస్తుందా? రాదు కదా. కాబట్టి నువ్వు కోరుకున్నా నేను నీకు లభించను గట్టిగా చెప్తుంది సీతాదేవి. అంతేకాదు, పైగా నేను సామాన్య స్త్రీని అనుకోకు, నా జన్మ ఇలాంటిది, ఆ వంశంలో నేను పుట్టాను. అకార్యం న మయా కార్యం ఏకపత్న్యా విగర్హితం కులం సంప్రాప్తయా పుణ్యం కులం మహతి జాతయ. నా 2 వంశములు చాలా గొప్పవి. పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అంటారు చూడండి, ఈ 2 గొప్ప వంశాలే. కాబట్టి ఈ 2 వంశాలకు మధ్యలో నేనున్నాను. ఈ వంశ మర్యాద నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది. అంతే కదా, మరి పూర్వం అలాగే కట్టుబడి ఉండేవాళ్ళు. కాబట్టి నేను ఇలాంటి పని నేను చెయ్యను. కాబట్టి వంశానికి తగ్గట్టుగా మనిషి నడుచుకోవాలి. పూర్వం అవన్నీ ఉండేవి, వంశ మర్యాదలు ఉండేవి. అలా నడుచుకోవాలని ఒక ఆదర్శం పెట్టుకొని నడుచుకునేవాడు. ఇప్పుడు వంశం లేదు, మర్యాదలు లేవు. తండ్రులు తల్లులే వాళ్ళకి గుర్తుండకపోతే వంశాలు ఎక్కడ గుర్తుంటాయి? అది సరే. ఈ ప్రకారంగా చెప్పి మళ్ళీ ఇంకో మాట అంటుంది. ఏమనంటే, ఇప్పుడు నీ భార్యలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు రక్షించుకుంటున్నావు కదా, పోషించుకుంటున్నావు కదా, అలాగే పరభార్యలు కూడా అంతే. నువ్వు రాజువి కాబట్టి పరస్త్రీలను ఏం చేయాలి? నువ్వు రక్షించాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది రాజధర్మం. నీకు రాజధర్మాన్ని చెప్పేవాళ్ళు ఈ లంకలో ఎవరు లేరా? ఒకవేళ చెప్పినా నీ బుద్ధి వినిపించుకోవట్లేదా? వాళ్ళ మాట నువ్వు వినట్లేదా? మనస్సును అదుపులో పెట్టుకోనేటువంటి వాడు ఒకవేళ చక్రవర్తి అయినా రాజైనా కొంతకాలమే ఉంటాడు, తర్వాత వాడు బహిష్కరింపబడతాడు. ఆ ప్రజలు నగరం అందరూ కూడా నాశనం అయిపోతుంది ఒక్క రాజు చెడ్డవాడైతే అని చెప్పి చాలా చక్కగా చెప్తుంది. నీ ఒక్కడి మూలంగా ఈ లంక కొద్ది కాలంలోనే సర్వనాశనం అయిపోతుంది అంటుంది. శాపం పెట్టం కాదు, జరగబోయేది చెప్తుంది సీతాదేవి. స్వకృతైర్హన్యమానస్య రావణా దీర్ఘదర్శినః అభినందతి భూతాని వినాశే పాపకర్మణః. నీవు దూరాలోచన లేకుండా దురాలోచన చేస్తూ ఉన్నావు. నువ్వు చేసిన పాపకర్మలే నిన్ను నశింపచేస్తాయి. అంతే. కాబట్టి నువ్వు నశించిపోతే ఈ ప్రాణులందరూ చూసి సంతోషిస్తారు. ఆ రోజు ఎప్పటికో తొందరలోనే వస్తుంది. కాబట్టి ఎవరు చేసిన పాపమే వాళ్ళని నశింపజేస్తుంది తప్ప ఇంకే కారణము కాదు అంటూ, నీ దగ్గర ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, సంపద ఉంది, ఇవన్నీ చూపించి నన్ను ప్రలోభ పెట్టాలనుకుంటున్నావేమో, అది నీ సాధ్యం కాదు. నువ్వు రాముణ్ణి ఎంత హీనంగా మాట్లాడినా రాముడి నుంచి నన్ను వేరు చెయ్యలేవు అంటుంది. అని చెప్పి మరి వేదాధ్యయనం పూర్తి చేసుకొని వేద విద్యను పూర్తి చేసుకున్నటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి వాడు నా రాముడు ప్రభువు. అవునా కాదా? మళ్ళీ అలాంటి రాముడు సమస్త భూమండలానికి చక్రవర్తి కాగలిగినటువంటి వాడు. ఆ రాముడికి మాత్రమే నేను ధర్మపత్నిని, అంతే తప్ప ఎవరిని నేను భావించను మనసులో. కాబట్టి ఇప్పటికైనా పర్వాలేదు, తప్పు చేసావు, మర్యాదగా తీసుకువెళ్ళి చక్కగా నన్ను రాముడికి అప్పగించు, రాముడితో స్నేహం చేయి, నీకు ముప్పు తప్పుతుంది. వారు శత్రుత్వం పెట్టుకున్నావంటే నీకు సర్వనాశనం జరుగుతుంది లంకకి అని చెప్తుంది. పైగా రాముడు శరణాగత వత్సలుడు, ధర్మజ్ఞుడు రాముడు. నువ్వు శరణు కోరితే నువ్వు చేసిన తప్పు కూడా క్షమిస్తాడు ఆయన. అందుకని చక్కగా రాముడితో స్నేహం చేసుకో, సంతోషంగా ఉండు, హాయిగా నన్ను రాముడికి అప్పగించరాదు, ఎందుకు ఈ గొడవ నీకు? ఎంత బాగో చెప్పింది. చెప్తే ఒకవేళ రాముడికి తిరిగి అప్పగించేసావనుకో, అప్పుడు నీకు క్షేమం, అథవా అప్పగించకపోతే మరణం. ఈ రెండు నీకు ఏదో ఒకటి నువ్వు ఎంచుకో. ఎంత గట్టిగా చెప్పేసింది చూడండి ఆవిడ. సరే, ఇకపోతే రాముడు బికారి వనవాసి అని అనుకుంటున్నావో, కాదు, రాముడి శక్తి తెలియక నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇంద్రుడు వజ్రాయుధం దెబ్బలు తట్టుకోగలిగావు, యముడిని కూడా నువ్వు వశం చేసుకోగలిగావు, కానీ రామ బాణానికి మాత్రం నువ్వు తట్టుకోలేవు. కాబట్టి ఆ లోకనాథుడు రాముడు, అందుకని ఆయన్ని శరణు వేడు అని చెప్తుంది. చెప్పి ఇహ రాముడు నన్ను ఎలా తీసుకెళ్తాడు అనుకున్నావేమో,
అలనాడు మహావిష్ణువు ఆయన వామన రూపంలో వచ్చి ఏమయ్యాడు, మొత్తం ప్రపంచమంతా ఆక్రమించి త్రివిక్రముడైపోయి తన యొక్క రాజ్యలక్ష్మిని హరించలేదా ఆయన విష్ణుడు. అలాగే నన్ను రాముడు తీసుకుపోతాడు అంటే తాను లక్ష్మి అని చెప్తుంది డైరెక్ట్గా, అంతేగా మరి. సరే, ఇంకా రాముడు పరాక్రమం నీకు తెలియదు పిచ్చివాడా. జనస్థానంలో నీ సైన్యమే 14,000 మంది రాక్షసులు ఉన్నారు. కరుడు, దూషణుడు, త్రిశరుసుడు, ఈ 14,000 మందిని రాముడు ఏం చేశాడు, 24 నిమిషాలు ముహూర్త సమయంలో ఓడించాడా లేదా? మొత్తం శూన్యం అయిపోయిందిగా అక్కడంతా. మరి ఇది గుర్తించవే, రాముడు వీరుడు కాదనుకుంటున్నావా అని చెప్పి నువ్వు నువ్వు నిజంగా ధైర్యవంతుడివైతే, శూరుడివైతే నువ్వు ఎందుకు దొంగ ఎత్తు వేసి రాముణ్ణి లక్ష్మణ్ణి పక్కకు పంపించి అక్కడ మాయ చేత అప్పుడు నన్ను ఒంటరిగా ఉంటే ఎత్తుకొచ్చావు, మరి రాముడు ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదు? నువ్వు వీరుడు అయితే ఎంత చక్కగా అడిగింది చూడండి, గట్టిగా పట్టుకొని. వీరుడు అయితే మరి ఎందుకు వాళ్ళిద్దరిని పక్కకు పంపించావు, దొంగ ఎత్తేసి మోసం చేసావు, అవునా కాదా? మోసం చేసి తీసుకొచ్చావు. ఈ మాటలన్నీ ఎప్పటిదాకా అంటే ఎంత పోలుస్తుందో సీతమ్మ. పెద్ద పులులు చాలా ఇది గంభీరంగా ఉంటాయి. ఆ పెద్ద పులులు రాకముందు కుక్క బహు బహు అంటుందట. పెద్ద పులి వస్తే కుక్క ఏమవుతుంది, వెళ్ళిపోతుంది, పారిపోతుందట. అట్లాంటి వాడి నువ్వు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి పోల్చి చెప్పింది. చెప్పేటప్పటికి రావణాసురుడికి కోపం వచ్చేసింది కాస్త. వచ్చి సీత, నేను బతిమిలాడుకున్న కొద్దీ నన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నావు, దాసుడిని అనుకుంటున్నావా, నేనేమైనా నన్ను తిరస్కరిస్తున్నావు, నన్ను హీనంగా మాట్లాడుతున్నావు, నాకు చాలా కోపం వస్తుంది నీ పైన, కానీ నా కోపాన్ని అణుచుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే నువ్వంటే నాకు మోహం, అది చెప్తాడు. కాబట్టి మోహం కాబట్టి నేను కోపాన్ని అణుచుకొని నీ పైన నేను జాలి చూపిస్తున్నా అంటాడు. కానీ జాలి చూపించాల్సిన అవసరం సీతమ్మకి లేదు. సరే, అన్ని మాటలు మాట్లాడావు నా ఎదురుగా, నువ్వు నన్ను కుక్కలాగా మాట్లాడుతున్నావు, నన్ను హీనుడు అంటున్నావు, ఈ మాటలకి ఇంకోళ్ళని అయితే చంపేసేవాడిని అంటాడు. అని చెప్పి సరే ఇప్పటికైనా ఏం పర్వాలేదు, 2 నెలలు గడువు ఇస్తున్నాను, 2 నెలల్లో నువ్వు నీ మనసు మార్చుకోకపోతే ఏం చేస్తాను, ప్రాతకాల భోజనంగా తింటేస్తాను, బ్రేక్ఫాస్ట్. రాక్షసులు వండుకొని తింటారు వాళ్ళు, అది కాబట్టి నిన్ను ప్రాతకాలంలో కిచెన్కి పంపిస్తే వాడు బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాడు, నన్ను అంత బెదిరిస్తాడు. బెదిరించేటప్పటికీ చూడండి, భగవంతుడు ఎక్కడో ఉండడు, తన ధర్మం ఏదో ఒక రూపంలో రక్షిస్తుంది. సీతను రావణాసుడు బెదిరిస్తూ ఉంటే ఆ దేవగంధర్వ స్త్రీలు ఉన్నారు, వీళ్ళు చాలామంది ఎత్తుకొచ్చాడు కదా రావణాసుడు, అనేక జాతులు, నానా జాతి సమితి ఉంది అంతఃపురంలో. అక్కడ ఇంతమంది స్త్రీలు, దేవతలు, గంధర్వ స్త్రీలు, కొంతమంది రకరకాల వాళ్ళు ఉంటారు కదా పక్కన అంతా, వాళ్ళందరూ కూడాను ఈ సీతమ్మని చూసి వాళ్ళు ఏడుస్తారట, వాళ్ళు తీస్తారట సీతాదేవిని చూసి. అలా పైగా మాట్లాడడానికి వీళ్ళకి ధైర్యం లేదు, వీడున్నాడు రావణాసురుడు, అందుకని మాట్లాడలేక పెదవులు గదిలించుకుంటూ కళ్ళు గదిలిస్తూ నువ్వు దుఃఖపడొద్దు అని ఓదార్పిస్తున్నారట వెనకొండి. అదండి వీళ్ళు. ఇక్కడైనా తన సౌశీల్యం సౌజన్యం ఎక్కడో ఒక చోట ఎవరికో టచ్ అవుతుంది, ఆ రక్షణ అక్కడే ఉంటుంది, అవునా కదా? వాళ్ళు ఈవిడ పైన చాలా అభిమానం కలిగిందట, అందుకని వాళ్ళందరూ కూడా చక్కగా ఈమెని ఇచ్చేశారు, ఓదార్చారట నెమ్మదిగా. అలా వాళ్ళు ఊరడిస్తే అప్పుడు సీతాదేవికి కొంచెం ఇదొచ్చే సంతోషం కలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటుంది సీతాదేవి, రావణ నీ క్షేమం కోరి నేను చెప్తూ ఉన్నాను, ఇంత ఘోర నిందమైన పని చేస్తున్నావు, నిన్ను నివారించేవాడు ఎవ్వరూ లేరేమో ఈ లంకలో అని చెప్పి మళ్ళీ అంటుందన్నమాట. సరే, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం కూడా పాపమే, ఏది ఇలా ఘోరమైన మాటలు మాట్లాడే ఇందాక అది కూడా పాపమే, కాబట్టి ఎక్కడి పోయినా నీ అపరాధం నిన్ను వెంటబడుతుంది, నిన్ను తప్పకుండా శిక్షిస్తుంది అంటాడు. కాబట్టి రామునితో వైరం పెట్టుకోకు, ఒక కుందేలు ఒక ఏనుగుతో పోట్లాడి పెట్టుకుంటే ఏమవుతుంది, కాలు కింద పడి చచ్చిపోతుంది, నీవు కూడా అంతే. రాముడితో వైరం పెట్టుకొని నన్ను కోరుకొని రాముడితో వైరం పెట్టుకున్నావో నువ్వు మాత్రము నశించిపోవడం తప్పదు అంటుంది. చెప్పి
అసలు రాముడి దాకా ఎందుకు? నిన్ను చంపడానికి రాముడు కావాలా ఏమిటి? రాముడు అక్కర్లేదు, రాముడిని చంపక్కర్లేదు, నేను కావాలని చంపేయగలను నేను. సీతాదేవికి అంత శక్తి ఎక్కడుంది? ఉంది. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. ఏమంటుందంటే, నీవు భస్మార్హుడవి, నేను బూడిద చేయాలి. అసలు నువ్వు అంత పాపం చేసావు ఇప్పుడు, కానీ నేను బూడిద చేయడానికి తగిన శక్తి నాకుంది. కావాలంటే నేను బూడిద చేసేయగలను, కానీ నేను చెయ్యట్లా. ఎందుకు చేయట్లేదు? అసందేశాత్తు రామస్య, రాముడి యొక్క అనుజ్ఞ నాకు లేదు కాబట్టి నేను ఆ పని చెయ్యను. రెండవది, నేను తపస్సు చేసుకుంటున్నా కదా, 13 ఏళ్ళు తపస్సు చేశాను. ఇక్కడ రాముడి గురించి తపస్సు చేస్తుంది. తపస్సు చేసుకుంటున్నప్పుడు నేను భస్మం చేస్తే నా శక్తి వృధా అయిపోతుంది. తపశ్శక్తి వృధా అయిపోతుంది. తపశ్శక్తి నేను పోగొట్టుకోను. ధనం, అది తపోధనం చాలా గొప్పది. ఎంతో చేస్తే కానీ అది కాదు. కాబట్టి నిన్ను ఇది చేసి నేనెందుకు నా తపశ్శక్తి వృధా చేసుకోవాలి? రాముడు వచ్చి చంపేస్తాడు నేను, కాబట్టి నేను చెయ్యట్లేదు చెప్పింది. సరే, ఇక తర్వాత అనేక విషయాలు ఇంకా మంచి చెప్తుంది, మంచి మాటలు ఓపిగ్గా చెప్తుంది సీతాదేవి. నీవు కుబేరుడు సోదరుడివి కదా, కుబేరుడికి సోదరుడు వరస అవుతాడు. మంచి బల సంపన్నుడివే, అవునా కాదా? ఇంత మంచి ఇది నీకుండు, నువ్వు నీచమైన పని ఎందుకు చేసావు? మరి దొంగతనం ఎందుకు చేసావు? నన్ను ఎత్తుకురావటం దొంగ పనే కదా. మరి అంత వంశంలో ఉన్నటువంటి వాడు ఎవరైనా దొంగ పని చేస్తాడా? చెయ్యడు కదా అని మళ్ళీ అడుగుతుంది ప్రశ్న. సరే, కాబట్టి ఇప్పుడు నువ్వు చేసినటువంటి పనికి నేను నిన్ను నశింప చేయగలను, కానీ నన్ను నేను నిగ్రహించుకుంటున్నా. ఇందాక రావణాసుడు అన్నాడే, నీ పైన నాకు చాలా కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటున్నా. అప్పుడు సీతాదేవి, నాకు నీ పైన కోపం వస్తుంది, కావాలంటే భస్మం చేయగలను, కానీ నేను నా తపస్సును నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి. సరే, ఇప్పుడు ఈ రాక్షస్త్రీలందరికీ ఇలా అయిన తర్వాత రావణాసుడు అటు తిరిగాడు. ఈ రాక్షస్త్రీలందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. ఈవిడుందే ఈ జానకి, ఈవని నాకు వశమయ్యేటట్లు మీరు ప్రయత్నం చెయ్యండి. సామదాన భేద దండోపాయాల చేత ఈవిడ మనసును మార్చండి, మీ ప్రయత్నం మీరు చెయ్యండి అని చెప్పేశాడు. చెప్తే అప్పుడు ధాన్యమాలిని ఒక రాక్షస స్త్రీ ఉంది పక్కనే. ఆవిడ చాలా విజ్ఞురాలు, మండోదరి ఎలాగో ఈవిడ కూడా. అయితే ఈవిడ అంతగా ఒక్క చోట కనిపిస్తుంది మనకి. ఈవిడ రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి పైగా రావణాసుడు ఏం చేశాడంటే, రాక్షస స్త్రీలకి బాగా ఆర్డర్ చేస్తాడు, ఇలా కత్తిపెట్టి బెదిరించి ఈ మనసుని ఇది చెయ్యాలి అని చెప్పి భయపెడతాడు, లొంగ తీసుకోమని. అప్పుడు ధాన్యమాలి చాలా యుక్తమైన మాట మాట్లాడుతుంది. ఆవిడ ఏమంటుందంటే, ఓ రాజా, ఈ మనుష్య స్త్రీతో నీకేం సుఖం? ఆవిడ కాదు కాదు అని నీచంగా నిన్ను మాట్లాడుతుండే. ఆవిడకి ఇష్టమే లేదు నువ్వంటే. ఆమె పతి ధర్మాన్ని అనుసరించి ఆవిడుంది. ఆవిడని పొంది నువ్వేం సుఖపడతావు? అవునా? ఇష్టం లేని వాడిని పొందే సుఖం వస్తుంది ఆవిడకైనా? రాదు కదా. ఎంత బాగా చెప్తుందని చూడండి. అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్ఛంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. లాజిక్ ఉంది దీంట్లో. ఆ లాజిక్ కూడా లేదు రావణాసురుడికి. రాక్షసుడు కదా. ఇప్పుడు ఏమంటుందంటే, ఎవడైనా సరే ఒక పురుషుడు ఒక స్త్రీ వాళ్ళ సుఖం పొందాలంటే ఆవిడకి ఇష్టం ఉండాలి. సింపుల్ లాజిక్. ఆవిడకి ఇష్టం లేకుండా నువ్వు కనుక కేవలం కామోద్రేకంతో ఏదో ఇచ్చేసావంటే నీకు సుఖం లేదు. దానివల్ల శరీరం ఉపతప్యతే, శరీరము ఏమిటంటారు తాపానికి లోనవుతుందట, అంతే తప్ప సుఖం రాదు. కాబట్టి నీపైన ఎవరికైతే ప్రేమ ఉన్నదో వాళ్ళనే నువ్వు కామించాలి. ఇదో సూత్రం అండి, ఇది జీవన సూత్రం ఇది, అవునా కాదా? నీకు ఇష్టమైన స్త్రీని నువ్వు ప్రేమించు, కామించు, నీకు సుఖం వస్తుంది. ఆమెకి ఇష్టం లేనప్పుడు నువ్వు బలవంతంగా కనుక ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు శరీరానికి తాపమే తప్ప ఆవిడికి కష్టమే, నీకు కష్టమే. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి. అది లేనివాడు రాక్షసుడే, అవునా కాదా? ఇది అర్థం చేసి ఎవరు చెప్పింది? రాక్షస్త్రీనే చెప్పింది. ఆవిడకి ఎంత తెలివి ఉంది చూడండి, ఎంత చక్కగా చెప్పింది విషయం. అందుకు ఈ రెండు ఇష్టం ఉన్నప్పుడే కామం వల్ల సుఖమట.
ఇష్టం లేకపోతే కామం ఏం చేస్తుంది, మనిషిని బాధ పెడుతుందట. అది చెప్పింది ఈవిడ. కాబట్టి ఈవిడకి నీ యందు ప్రేమ లేదు, ఈవిడ నిన్ను కోరుకోవట్లేదు, ఆవిడ మనసు అంతా రాముడి పైన ఉంది. అలాంటి స్త్రీ వల్ల నువ్వేం సుఖపడతావు? కాబట్టి నీ మనసు మార్చుకో, ఆవిడ చెప్పినట్టు విను. ఆవిడ బోధ చేసింది కదా, నీకు పత్నులు అనేక మంది ఉన్నారు, కాబట్టి వీళ్ళతో సుఖం అనుభవించరాదా అని చెప్పి ధాన్యమాలని తన భార్యే ఆవిడ చెప్పింది. మండోదరి కూడా ఉపదేశం చేస్తుంది ఆవిడ సభలోనే. సరే, మొత్తానికి అతను వెళ్ళిపోయాడు రావణాసురుడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాక్షస స్త్రీలు ఉన్నారు కదా, ఆయన ఆజ్ఞాపించాడు కదా, వాళ్ళు డ్యూటీలో దిగారు. ఏం డ్యూటీ? సీతమ్మ మనసు మార్చాలి, ఏదో ఒక రకంగా నయాన భయాన ఆవిడ మనసు మార్చాలి. వచ్చి వాళ్ళు మొదలుపెట్టారు. సీత, మరి రావణాసురుడు అంటే నీకు తెలియదేమో, అతను పులస్త్య బ్రహ్మ, ఆ వంశంలో పుట్టాడు, చాలా గొప్ప శ్రేష్ఠుడైన వాడైన. ఇంత గొప్పవాడు, లోకాలు 3 లోకాలు ఆయన అంటే భయపడిపోతాయి, ఆయన కింద తలకాయ ఉంచుకుంటారు దేవతలందరూ ఊడిగం చేస్తుంటే. ఇంత మహాత్ముడిని చూసి నువ్వు ఇష్టపడట్లేదేమిటి, ఇంత పిచ్చిదే నువ్వు అని ఒక రాక్షసి పలుకుతుంది. పైగా ఈయన ఎవరంటే పులస్త్యుడనే ఒక ప్రజాపతికి ఈయన పుట్టినటువంటి వంశానికి చెందినవాడు. మానసపుత్రుడు విశ్రవసపుత్రుడు ఈ రకంగా వచ్చాడు. అందుకని ఈయన ఋషిపుత్రుడు, ఒక రకంగా రాజర్షి పుత్రుడు, రాజర్షి అంశతో జన్మించాడు. అందుకని ఈ రాక్షసేంద్రుడిని నువ్వు మనసులో తక్కువగా అంచనా వెయ్యకు. 33 దేవతలు ఉన్నారు, దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ చూడు ఎక్కడున్నారో. రావణాసుడు కొలువులో ఊడిగం చేస్తూ బానిసలుగా బతుకుతూ ఉన్నారు. దేవతల కంటే గొప్పవాడు. ఇక ఆయన గురించి చెప్తున్నారు. చెప్తే సీతమ్మ ఏమైనా మనసు మార్చుకుంటుందేమో చెప్పి. ఇక మండోదరి చూసావా, రావణాసురుడి పట్టమహిషి, ఎంతో ప్రీతిపాత్రురాలు. అలాంటి ఆమెను కూడా లెక్క చేయకుండా నిన్ను పట్టుకున్నాడు వీడు. అంటే నువ్వు ఎంత మరి అదృష్టవంతురాలుగా చూసుకో ఇక అన్నట్టుగా చెప్తున్నారు. ఇలా అన్నీ చెప్పేటప్పటికీ అప్పుడు సీతాదేవి ఒకటే మాట అంటుంది. సీతాదేవి మాట్లాడదు, ముందు మాట్లాడకుండా మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. నిజమే, నువ్వు గొప్పదానివే, నువ్వు పతివ్రతవని మాకు తెలిసి అర్థమైపోతుంది. మనుష్య స్త్రీ కాబట్టి ఒక మనుషుడికి భారీగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. అప్పటి ఫిలాసఫీ అది. కానీ ఇప్పుడు నువ్వు లంకలో ఉన్నావు, ఇప్పుడు రావణాసురుడు నీకు లభించినటువంటి వాడు, కాబట్టి నువ్వేం చేయాలి, ఇతన్నే వరించాలి అని చెప్తుంది. ఇది చెప్పి ఇక రాముడి గురించి వాళ్ళు చాలా నీచంగా మాట్లాడతారు. అప్పుడు సీత ఇక వీళ్ళకి చెప్తే అర్థం కాదు, లాజిక్ లేని వాళ్ళు వీళ్ళంతా రాక్షసులు. అందుకని ఒకటే మాట, సరే ఇప్పుడు మీరు ఏమైనా సరే మీరు తినండి, చంపండి, నరకండి, నా సిద్ధాంతం నాది, నేను మనుషుని కాబట్టి నేను శ్రీరామచంద్రుడికి ధర్మని, మీరు ఏమైనా చేసుకోండి ఈ శరీరాన్ని, కావాలంటే మీరు చంపండి ఏమైనా కానీ. నా భర్త రాముడు ప్రస్తుతం రాజ్యభ్రష్టుడే, రాజ్యం లేదు, కానీ నాకు ఆయనే పూజ్యుడు. ఐశ్వర్యం సంపద లేకపోతే భర్త పూజ్యుడు కాదా? ఐశ్వర్యం సంపద ఉంటేనే పూజ్యుడా? మీరు అలా మాట్లాడకండి. ఇప్పుడు రాజ్యం లేదు కదా అని, వీడికి రాజ్యం ఉంది కదా అని ఈయన వరించమంటే ఎట్లాగో? రాజ్యం ఉన్నా లేకపోయినా ఆయనే నాకు గౌరవనీయుడు అని చెప్పి ఆ పూర్వం పతివ్రత స్త్రీలు ఎవరైతే ఉన్నారు, శచీ, మహాభాగ, అరుంధతి, రోహిణి, లోపాముద్ర, సుకన్య, వీళ్ళందరినీ తలుచుకుంటుంది. ఇలా పతివ్రత స్త్రీలందరి పేర్లు చెప్పి వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఏ కోవకు చెందిన వాళ్ళో నేను ఆ ధర్మాన్ని అనుసరించేదాన్ని కదా. రామం పతి అనువ్రత, నా పతిని అనుసరించే ఒక ధర్మాన్ని నేను కట్టుబడి ఉన్నాను, కాబట్టి నేను ఇలాంటి పనులు చెయ్యను, మీరు ఏమైనా చేసుకోండి అనేటప్పటికి వాళ్ళు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇక చంపటానికి బెదిరిస్తున్నారు. ఆవిడ్ని గొడ్డళ్ళు పట్టుకున్నారట. పట్టుకొని అందరూ ఒక్కసారిగా బెదిరిస్తడమే, చంపితే రావణాసుడు ఊరుకోడు మళ్ళీ. కాబట్టి బెదిరించడానికి చేస్తూ ఉంటే ఇంకా సీతాదేవి దూరంగా వెళ్ళిపోయింది. వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చారు అక్కడికి కరెక్ట్గా ఆంజనేయ స్వామిని చెట్టు దగ్గరకు వచ్చింది సీతాదేవి, సింసుప వృక్షం దగ్గరికి. సరే మళ్ళీ వచ్చారు రాక్షసులు, వెంటపడి వచ్చారు. చూస్తే అప్పుడు ఇంకా ఒక స్త్రీ ఉన్నత అనేటువంటి ఆమె భయపెట్టకుండా మంచి మాటలతో చేయమన్నాడుగా, ఆ మాట కూడా దాన భేద సామం ఉపయోగించి ఆవిడ వచ్చే, సీత నీవు చాలా మంచిదానివే, పాపం
పాపం మంచిదని. నువ్వు మరి పతివ్రత ధర్మం నీకుంది, నీ భర్త పైన నీకు చాలా ప్రేమ ఉంది, మాకు అర్థం అవుతుంది. కాకపోతే అతి పనికిరాదు దేనికైనా. అతి పనికిరాదు. ఎందుకు? నువ్వు అతిగా ప్రేమను పెట్టుకుని ఆయన పైన, ఆయన ఎక్కడో ఉన్నాడు, నీకు లభించడు, రావణ చేతిలో చిక్కావు, ఊరికే పెట్టుకొని నువ్వు పాడైపోవడం కంటే ఉన్న దాంట్లో సుఖపడరాదు హాయిగా తెలివిగా. ఆవిడ అదే అంటుంది. కాబట్టి ఇప్పటిదాకా మనుష్య ధర్మాన్ని అనుసరించావు కరెక్టే, ఇప్పుడు లంకలో కూడా రాక్షస ధర్మాన్ని పట్టుకో. ఏ ఎండకా గొడుగా పట్టుకో, తప్పులేదు, రావణాసురుని వరించి నువ్వు హాయిగా అని చెప్తుంది. అందుకని రావణాసురుడు వల్ల నువ్వు ఎన్నో సుఖాలు పడతావు. కాబట్టి ఇంకో మాట అంటుంది, పాతివ్రత్య ధర్మం చెప్పింది కదా సీతాదేవి, ఈవిడ ఏమంటుందంటే, అగ్నిదేవుడికి స్వాహాదేవి భార్య పతివ్రత, ఇంద్రుడికి సచీదేవిలాగా ఇప్పుడు నీవేం చెయ్యాలి అని అంటే, రాముడిని పక్కన పెట్టేసారు, ఆ ప్లేస్లో రావణాసురుడిని పెట్టుకో. అదే చెప్తుంది రాక్షస ధర్మం. ఆ ప్రకారంగా నువ్వు హాయిగా సుఖం అనుభవించు. నీవు చాలా మెత్తటి దానివి, సుకుమారాలివి, మనసు మెతక, కాబట్టి నీ పని జాలి పడుతున్నా నేను, అందుకని నా మాట విను అని బతిమలాడుతుంది ఆవిడ. చెప్తే, పైగా నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, యవ్వనం అంతా వృధా అయిపోతుంది నీకు, సుఖాలు అనుభవించకుండా ఉపవాసాలతో ఏడుస్తూ దీనంగా బతుకుతూ ఉన్నావు, కాబట్టి వేస్ట్ చేసుకోకు టైంని, సుఖాలు చేతికి వచ్చాయి అనుభవించు. ఇది రాక్షస ప్రవృత్తి. చెప్పేటప్పటికీ అప్పుడు ఆవిడ ఇక పలకదు. ఇక ఇంకో ట్రూప్ బయలుదేరింది రాక్షసులు. వాళ్ళు ఇంకా బెదిరించడం కాదు, ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తారు. ఇదిగో వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు సీతాదేవిని పంచుకుంటున్నారు. పంచుకోవటం అంటే ఈవిడ్ని ముక్కలు చేసేసి నాకే భాగం కావాలి, నాకేం భాగాలు తినడానికి పంచుకుంటున్నారు. అంత ఘోరం. రాక్షస్త్రీ అంటుందన్నమాట, నాకు ఏంటి ప్లీహం కావాలి, నాకు శిరస్సు కావాలి, నాకు గుండెకాయ కావాలి, అట్లా మాట. రాక్షసులు కదండి ఆ రకంగా. నేను ఈ చాలా సుకుమార ఊరికి కంఠం ఇట్లా అంటే చచ్చిపోతుంది ఈవిడ, కంట నులివేసేస్తాను, ఇక ఈవిడ మన మాట విందు అని చెప్పేసి, అంతకని బతిలాడితే మాట విందు, చచ్చిపోయింది అది అని చెప్పేస్తానంటూ రాక్షసులు మాట్లాడుకుంటున్నారు. మరొక స్త్రీ అంటుంది అనమాట, ఈవిడ మన మాట వింటలేదు, మనమే ఈవిడ్ని ముక్కలు చేసి నరికేద్దాం, నరుక్కొని హాయిగా పంచుకొని ఇవాళ సెలబ్రేట్ చేసుకుందాం. ఇది తింటారు తాగుతారు కదా, అది రాక్షస స్త్రీలు కూడా అదే పని అనమాట. మనం హాయిగా తినేద్దాం, పెళ్ళి చెప్పేద్దాం. పైగా నికుంబలాదేవి ప్రీతం, ఆ మాంసం తీసుకెళ్ళి నికుంబలాదేవికి పెట్టి తిని తాగుతారట, ఆ నృత్యం చేస్తారట. ఇది నికుంబల కోసం మనం ఇవాళ సీతను ఇచ్చేస్తాం, బలి చంపేద్దాం అని మాట్లాడుకుంటారు. ఇంత ఘోరం. అలా మాట్లాడుకుంటుంటే సీతమ్మ అదే, సరే మీరు ఏమైనా చేయండి, నాకు శరీరం పైన లేదు, నా ధర్మం నాది, నేను చంపితే చంపండి, తింటే తినండి, నేను మాత్రం మీ మాట వినను గట్టిగా చెప్తుంది. సరే అలా వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఆమెకు ఒక్కసారిగా వీళ్ళ మాటలన్నీ బాధ కలుగుతాయి కదండి. రామా అని రాముని తలుచుకుంటుంది, లక్ష్మణుని తలుచుకుంటుంది. వెంటనే అక్కడ అయోధ్యకి వెళ్ళిపోయింది ఆవిడ మనస్సు. సుమిత్ర దేవి, మరి అమ్మ కౌసల్యాదేవి, వీళ్ళందరినీ తలుచుకుంటుంది. తలుచుకొని ఇంత ఘోరమైన పరిస్థితులు, నేను ఇంత దుఃఖభాగిన రాని అయ్యాను కదా, నాకు ఎందుకు చావు రావట్లేదు, ఒక మరణం వచ్చినా పోయేదేమో, ఈ రాక్షస వలయంలో జీవించటం కంటే అకాలే దుర్లభో మృత్యు, కాలం రాకపోతే మృత్యువు రాదు కదా, ఇన్ని కష్టాల్లో అయినా ఇది ఇంకా ప్రాణం ఉంది దీంట్లో, కాబట్టి మృత్యు వస్తే ఎంత బాగుండు, మరణం వస్తే, మరణం కంటే ఎక్కువ బాధ ఇదంతా, ఇంత బాధ కలుగుతుందని కాసేపు అనుకుని మళ్ళీ ఇంతలో ఒక మాట అనుకుంటుంది, రాముడు వియోగమే ఒక కష్టం అంటే ఈ రాక్షసుల బాధ మరీ ఇంకా ఎక్కువైనటువంటిది అనుకుని, ఏమో ఏం పాపం చేశానో. సీతాదేవి అంటుంది, కీదృశం తుమ పాపం మయా జన్మాంతరే కృతం, ఏనేదం ప్రాప్యతే దుఃఖం మయా ఘోరం సుదారుణం. ఇంత దారుణమైన దుఃఖాలు నాకు వచ్చి పడుతున్నాయంటే అతి దారుణం, భయంకరమైన దుఃఖాలు ఇవి. కాబట్టి పూర్వజన్మలో ఏదో మహాపాపం చేసి ఉంటానేమో, లేకపోతే ఎందుకు వస్తాయి ఇంత దుఃఖాలు. ఇది ఫిలాసఫీ. అంటే కర్మ ఫలితం,
వెంటాడుతూనే ఉంటుందట. అంటే సీతాదేవి ఈ మాట అన్నదంటే ఏంటి అర్థం? మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ ఏం పాపం చేసిందో మనకు తెలియదు. పాపం చేసిందే కాదు, ధర్మ రక్షణ కోసం అవతరించారు కాబట్టి దుఃఖాలు అనుభవించాలి అంతే, లోక కళ్యాణం కోసం. కానీ మానవుడికి చెప్తున్నారు ఇది వాల్మీకి మహర్షి, అవునా? కాబట్టి పూర్వజన్మలో చేసినటువంటి పాపములే మానవుడి యొక్క దారుణమైన దుఃఖాలకి కష్టాలకి కారణం. పుణ్యం చేస్తే అంతవరకు వస్తుంది. పాప పుణ్యాల వల్లే ఇది సుఖ దుఃఖాలు అనేవి అనుభవిస్తున్నాడు అనేది కర్మ సిద్ధాంతం చెప్తోంది. ఈ విషయం రామాయణంలో 4-5 చోట్ల చెప్పారు, 4-5 చోట్ల చెప్పారు. ఇది సిద్ధాంతం. ఇది అర్థం చేసుకున్నవాడు సహిస్తాడు, భరిస్తాడు కూడా. సరే, ఆ తరువాత అప్పుడు సీతాదేవి మళ్ళీ చెప్తుంది, మీరు ఏమైనా కోయండి, చంపండి, తినండి, నరకండి, అగ్నిలో వెయ్యండి, మీరు బతిమిలాడిన ప్రయోజనం లేదు, నా ధర్మం ఇది అని చెప్పి, రాముడు మాత్రం అసమర్థుడు కాడు. యుద్ధంలో రావణాసురుణ్ణి ఎదుర్కోగలిగినటువంటి శక్తి దేవతలే ఎదుర్కోలేరు రాముణ్ణి అని చెప్పి, రాముడి యొక్క బాణానికి అడ్డం లేదు, సముద్రం కూడా లేదు, కాబట్టి బాణాలు చీల్చుకొని లంకలో ప్రవేశిస్తాయి రామ బాణములు, తిరుగులేదు అని చెప్పి, మీకు తెలుసో తెలీదో ఆనాడు రావణాసురుడు నన్ను ఎత్తుకు వెళ్ళడానికి వచ్చాడు కదా, అప్పుడు జటాయు అనేటువంటి ఒక పక్షి కదా, ఆయన మరి రావణాసురుడితో యుద్ధం చేశాడు. ఒక జటాయువు రావణాసురుడితో యుద్ధం చేసింది, కానీ రావణాసురుడు అతన్ని రెక్కలు నరికేశాడు. అందుకని నా జాడ ఇంకా రాముడికి తెలియలేదు. ఒకవేళ రాముడికి కానీ తెలిసి ఉంటే ఇన్ని రోజులు ఆగుతాడా? అందుకని మీరు అలా మాట్లాడొద్దు అని ఎప్పుడైతే సీతాదేవి అంటుందో అప్పుడు ఇక వీళ్ళకి కొంచెం మనసు ఇదైపోతే పక్కకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చెప్తుంది, నా మనస్సులో సంకల్పం తప్పకుండా తీరుతుంది. సీతమ్మ అంటుంది, నా మనోరథం నెరవేరుతుంది. అంతేకాదు, ఈ లంకలో ఇప్పటికే అపశకనాలు చాలా కనిపిస్తున్నాయి. సీతకు కూడా జాడ తెలిసింది, అప్పటికే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ రోజులు లంక ఇంకా ఉండదు, సుఖంగా శ్మశానంలాగా తయారైపోతుంది లంక చెప్పేస్తుంది. సరే, అయిన తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇక అప్పుడు మళ్ళీ మనసులో అనుకుంటుంది ఆవిడ, అవును పోన్లే, రాముడు అంటే నా వియోగంలో దుఃఖపడుతున్నాడేమో లక్ష్మణుడికి తెలుసు కదా, లక్ష్మణుడు గుర్తొస్తాడు ఆవిడకి, లక్ష్మణుడు తెలుసు కదా, మరి ఆయన ఎందుకు అయినా ప్రయత్నం చేయట్లేదు, బహుశా నేను ఇంకా జీవించి ఉన్నానని తెలియదేమో, లేకపోతే నా కోసం కుండా ఉంటారా అని అనుకుంటాడు. పోనీ రాముడు నా యందు ప్రేమ చేత శోకం వల్ల ఆయన ఏమైనా శరీరాన్ని వదిలేశాడేమో రాముడు అని ఈవిడ అనుకుంటుంది, పాప బాధపడుతుంది. చెప్పేసి సరే, లేదు రాముడు అట్లా బలహీనుడు కాడు, తప్పకుండా ఆయన ధర్మనిష్ట కలిగిన వాడు, శరీర త్యాగం చేయడు ఉంటాడు అని అనుకుంటుంది. అనుకొని సరేలే, ఎప్పటికైనా ఇంకా మళ్ళీ మనసు ఇంకో పక్కకు పోతుంది. ఎదురుగా ఉన్నంతసేపే ప్రేమలు ఉంటాయి, నేను దూరం అయ్యాను కదా, నా పైన ప్రేమ తగ్గిపోయిందేమో, ఒక చిన్న శంక కలుగుతుందట. అని మళ్ళీ వెంటనే మనసు పక్కకు చెప్పి, కాదు కృతజ్ఞులైతే అలా భావిస్తారు, రాముడు కృతజ్ఞుడు ధర్మజ్ఞుడు కదా, అలాంటి వాడు కాదు, నాకు ఆయన యందు ఉండే ప్రేమను రాముడు ఎలా మర్చిపోడు అని మళ్ళీ మనసులో ఒక ఆలోచన. ఇలా ఎన్నో రకాలుగా ఆవిడ భావిస్తూ ఉంటుంది. సరే, కానీ నాకు మృత్యు వస్తే బాగు అని మళ్ళీ అనుకుంటుంది రకరకాల. ఇలా అనుకుని తనలోనే తాను బాధపడుతూ ఉంటే ఒక్క ఆలోచన వస్తుంది ఆవిడకండి. అంత దుఃఖంలో కూడా మానవుడికి బాగా దుఃఖం వచ్చినప్పుడు కాస్త ఆలోచన పరులకి దృష్టి ఎటుపోతుందంటే వేదాంతం వైపు మళ్ళుతుంది. ఆలోచన పరులకి ఏమంటుంది, ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వీజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ఆవిడ 13 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది రాముడు. అరణ్యవాసంలో ఎవరిని చూశారు? అందరు ఋషులేగా, ఋషులందరినీ దర్శించుకున్నారు కదా, ఆ ఋషులు గుర్తొచ్చారు సీతమ్మకి. ఋషులు గుర్తొచ్చి ఆవిడ అంటుంది, ప్రియమైనది దొరికితే సంతోషించటం, అప్రియం జరిగితే దుఃఖించడం, భయపడటం, ఇవన్నీ ఉంటాయి సామాన్యులకి. ఆ మహాత్ములు ఋషులు ఉన్నారే, వాళ్ళకి రెండూ లేవు, ప్రియం లేదు అప్రియం లేదు, కాబట్టి సుఖదుఖాలకు అతీతంగా వాళ్ళు నిలబడ్డారు మహాత్ములు. ఆ మహాత్ములకు నమస్కారం, వాళ్ళని తలుచుకుంటుంది. అది అరణ్యవాస ఫలం.
అది తలుచుకొని ఊరట పొందుతుంది కాసేపు. పొందిన తరువాత ఇహ అనేక మంది రాక్షస స్త్రీలు ఉంటే అందులో ఒక వృద్ధ రాక్షసి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ త్రిజట అనేటువంటి ఆమె. ఆవిడ ఎందుకో మరి పూర్వజన్మ ఏదో ఆవిడ విశిష్టత ఉండుండొచ్చు. ఆవిడకి మాత్రం సీత పైన ఎంతో అభిమానం కలుగుతుంది. ఇదేనండి భగవంతుడు ఇచ్చే వరం అంటే ఇదే. ఇప్పుడు సీత ఉన్న కష్ట పరిస్థితిలో, ఎంత క్లిష్ట పరిస్థితి కదా, అలాంటి పరిస్థితిలో దైవ సహాయం ఎలా అందింది ఆవిడికి? త్రిజట ద్వారా. అర్థమైందా? సో ధర్మాన్ని నమ్ముకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏం చేస్తాడు? ఆరాటం తొలగించి ఊరట కలిగిస్తాడు. ఇక్కడ త్రిజట అది. ఈ త్రిజట ఆ రాక్షస్త్రీల దగ్గరకు వచ్చేసింది. వచ్చేసి, పిచ్చి వాళ్ళారా, దుష్టులు మీరంతా, ఈవిడ్ని మీరు భక్షిస్తారా? ఈవిడ ఎవరనుకున్నారు? ఎవరనుకున్నారు మీరు? మిమ్మల్ని మీరు తినండి. సీత అంటే ఎవరు? దశరథుడు కోడలు, చక్రవర్తి, జనకుడు కూతురు ఆవిడ. ఆవిడని తింటారా మీరంతా? ఈవిడికి రాబోయేది అంతా శుభదినాలు ఉన్నాయి, మంచి రోజులు ఉన్నాయి ఈవిడకి. కాబట్టి నాకు ఇందాకే ఒక కళ వచ్చింది. 3వ జాములో వచ్చిన కళ. ఇప్పుడు తెల్లవారిపోయింది కదా, 4వ జాము 3వ కళ వచ్చింది నాకు రాత్రి. ఆ కళ చెప్తాను విను మీరు అని చెప్పేసి, లక్ష్మణ సహితుడై రాముడట 1000 హంసలు ఆ మోస్తూ ఉన్నటువంటి ఆకాశంలో ఒక వాహనం పైన రాముడు చక్కగా తెల్లటి వస్త్రములు మాలలు ధరించి పల్లకి పైన రాముడు వచ్చాడు. అలాగే సీత కూడా అలాంటి తెల్లని వస్త్రాల మాలలు ధరించి ఉంది. ఆ రాముడు ఆకాశ మార్గంలో వచ్చేసి ఆ సీతని దానిపైన కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయాడు. నాకు ఈ కళ వచ్చింది. కళ్ళలో అనేకమైనవి కనిపించాయి ఆవిడకి. అట్లాగే ఈ సీత అక్కడ కూర్చుంది, ఆయన పక్కన కూర్చుని ఆ సూర్య చంద్రుల్ని ఇలా చేత్తో తాకుతుందట సీత. అలా నాకు కనిపించింది. ఇకపోతే ఈ లంక పైన ఎక్కడో ఒక చోట ఎగురుకుంటూ వాళ్ళు పోయారు. మళ్ళీ ఇంకొక స్వప్నం దాంట్లో కనిపించింది, పుష్పక విమానం ఎక్కినట్టుగా. ఎక్కారుగా నిజంగానే పుష్పక విమానాన్ని అధిరోహించి ఉత్తర దిక్కుగా, ఇప్పుడు ఈ దక్షిణం కదా లంక, ఉత్తర దిక్కుగా వెళ్ళారు సీతారామ లక్ష్మణులు అందరూ కూడాను. అది నాకు స్వప్నంలో కనిపించింది కదా. రాముణ్ణి ఎవరు జయించలేరు అని చెప్పింది. ఇక రావణాసురుడు కూడా కనిపించాడు కల్లో. ఎలా కనిపించాడు? ఎర్రటి బట్టలు, ఎర్రటి దండలు, శరీరానికి అంతా తైలం పూసుకొని తైలం తాగుతూ మత్తుగా నేలపైన పడి ఉన్నట్ట రావణాసురుడు. అంతేకాదు గుండు కొట్టుకొని ఉన్నాడు. పుష్పకం నుంచి కింద పడ్డాడు. ఒక స్త్రీ ఎవరో రావణాసురుడు లాక్కుపోతుంది, బహుశా మృత్యుదేవత కాబోలు లాక్కుపోతున్నట్టు నాకు కనిపించింది కదా. ఇలా ఒక్కొక్కటి సీన్ అతనుగా. ఇంకో దాంట్లో రావణాసుడు గాడిద పైన ఎక్కి దక్షిణం అయిపోతున్నట్టు కనిపి, ఇదంతా బ్యాడ్ ఓమెన్స్ అంటారు వీటిని, కనిపించింది నాకు. సరే, కింద పడ్డాడు, దిగంబరుడై ఉన్నాడు, పిచ్చివాడై ఉన్నాడు రావణాసురుడు, మలంలో బడి కొట్టుకుంటున్నాడు. కుంభకర్ణుడు కూడా అట్లాగే కనిపించాడు నాకు. ఒక్క విభీషణుడు మాత్రము తెల్లటి వస్త్రాలు మాలలు ధరించి, విభీషణుడు చక్కగా శంఖ దుందువి నాదములతో ఆయన కూడా ఏనుగునెక్కి చక్కగా ప్రయాణం చేస్తున్నట్టు కనిపించాడు. మరొకటి కూడా కనిపించింది, ఈ లంక అంతా కూడా దగ్ధమైపోయినట్టు. ఎవరి చేత? దూతేన వానరేణ. చూసారా, రామదూత ఒక వానరుడి చేత లంక దగ్ధమైపోయినట్టుగా నాకు కనిపించింది. అన్నట్టుగానే జరుగుతుంది. ఇంకా రెండో రోజు అదే జరుగుతుంది, లంకా దహనం కనిపించింది నాకు. కాబట్టి ఈవిడకి మంచి రోజులు ఉన్నాయి, శుభదినములు ఎంతో దూరంలో లేవు. సీత సామాన్యురాలు కాదు, మీరు బెదిరించకండి, పరుషంగా మాట్లాడవద్దు, ఆమెను బతిమిలుకోండి. నేను కూడా వస్తా పదండి, మనం చేసిన పాపానికి పరిహారం చేసుకోవాలి, సీతమ్మని బతిలాడుకు నాకు ఇష్టం పదండి అని చెప్పేసి అనుగ్రహింప చేసుకోండి. మనకు రాబోయేది కష్టకాలం కాబట్టి ఇప్పుడు ఆవిడ అనుగ్రహం మనం పొందితే మనం రక్షిస్తుంది అని చెప్తుంది. ఇలా కాబట్టి కార్యసిద్ధి జరగబోతుంది అని మంచి మాటలు చెప్తుంది. చెప్పేటప్పటికీ వెంటనే సీతలో కనిపిస్తాయి ఆమె శరీరంలో ఎడమ భుజం అంటారు చూడండి, ఎడమ భుజం అదురుతుందట. ఆ ఎడమ పక్క అదిరితే స్త్రీలకి చాలా మంచిది అంటారు. ఆ శుభ సూచనలన్నీ సీతమ్మ కనిపించాయి. సరే, ఇక మిగతాది రేపు.